నిరుద్యోగులకు ప్రజాపాలనలో పెద్దపీట వేసి ప్రతి ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా నిర్వహించి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రతి పోస్టులను కూడా ప్రజల మధ్య నిరుద్యోగుల మధ్య వెబ్సైట్లో పెట్టి మరి పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడే నైతిక అర్హత హరీష్ రావుకు ఉందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. 10 ఏళ్ల మీ పాలనలో నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ పట్టని దుర్మార్గులు మీరు కదా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సింది. పేపర్ లీకేజీలకు పాల్పడ్డ దుర్మార్గులు మీరు కదా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సింది. నిరుద్యోగుల భవిష్యత్తును ఇవాళ తీర్చిదిద్దే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. కాబట్టి ప్రతి ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. సిగ్గుండాల హరీష్ రావు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సింది హరీష్ రావు చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి. 10 ఏళ్లలో నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ చేయని గత పాలకులు మీరు కదా. కాబట్టి నిరుద్యోగులు గతంలో ఉద్యోగాల ప్రభుత్వ విరమణ చెందిన వారితో ప్రభుత్వ పాలన నడిస్తే ఇవాళ ప్రభుత్వ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ప్రజాపాలనలో భాగం చేస్తుంది ప్రజాపాలన అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి నిరుద్యోగులకు ద్రోహం చేసింది మీరు, ఉద్యోగాలు ఇవ్వండి మీరు, లీకేజీలకు పాల్పడింది మీరు, ఉద్యోగాలు అడిగితే లాఠీ చార్జీలు చేసి జైళ్లలో పెట్టిన దుర్మార్గులు మీరు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి చంపలు వేసుకోవాలని హరీష్ రావుకు మేము సూటి ప్రశ్న వేస్తా ఉన్నాం. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. స్కిల్ యూనివర్సిటీ, యంగ్ యూనివర్సిటీలు పెట్టి నిరుద్యోగులకు జీవితాలలో నైపుణ్యాన్ని పెంచాలనే ఆలోచన చేసింది ముఖ్యమంత్రి గారు. ప్రతి ఖాళీలను భర్తీ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ లీకేజీలకు, ప్యాకేజీలకు ఇవాళ ఎలాంటి పరీక్షలలో అవకతవకలు లేకుండా ఇవాళ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వంది, ప్రజాపాలన అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి హరీష్ రావు గారు. నిరుద్యోగులకు ద్రోహులు మీరు, విద్యార్థుల నిరుద్యోగులతో చెలగాటమాడింది మీరు. కాబట్టి నిరుద్యోగుల గురించి, తెలంగాణ యువత భవిష్యత్తు గురించి కనీస అర్హత మాట్లాడే అర్హత మీకు లేదు అని హరీష్ రావు గారికి హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.